మేడం ఏమైంది మీకు? ఓ ఈ రోజు నా మూడు అస్సలు బాలేదు. హనీ ఏం చేశాడు మేడం? హనీ ఏం చేయలేదు. ఈ రోజు నాకు వర్క్ లోడ్ హెవీగా ఉంది. ఎలాగో నేను తప్పించుకున్నాను. నేను మీ ఫేవరెట్ డ్రెస్ ని కాల్చేస్తానని మీకు తెలిసిపోతుందేమో అనుకుని భయపడిపోయాను. కాలిపోయేది ఆపడానికి నేను మీ జాకెట్ ని కూడా యూజ్ చేశాను. అది కూడా కాలిపోయింది. ఇలాంటి విషయాలు వింటే నాకెందుకో చాలా కోపం వస్తుంది. నేనే దామోదర్. నేను తీసుకొచ్చాను లెటర్. మీరు సైన్ చేస్తే నేను బయలుదేరుతాను. బెటర్. థ్యాంక్ యూ మిస్టర్. డియర్ మిస్ కార్కర్, నేనే నీ బాస్. నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు మన కంపెనీలో నుంచి నిన్ను మేనేజర్ పోస్టులో నుంచి తీసేశాము. అలా అయితే మేడం నీ జాబ్ లో నుంచి తీసేశారా? నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు, కానీ నాకేంటంటే మేడం జాబ్ పోయింది, ఇప్పుడు ఏం చేస్తారని ఆలోచిస్తున్నాను. అరే రెండు ఒకటే దద్దమ్మా. అంటే నాకు ఇవ్వు. పిల్లలు కాసేపటికి ముందు ఎవరు వచ్చారు? అది అది ఏంటంటే అది ఎవరో తప్పుడు అడ్రస్ కి వచ్చారు మేడం. ఓ అలాగా, ఓకే. హనీ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? మీ శాండిల్ చూడడానికి చాలా అందంగా ఉంది మేడం. అది నేల మీద తగలకూడదు, లేకపోతే అది పాడైపోతుంది కదా. ఓహో లేదు హనీ లేదు. ఇలాంటి కామెడీ దయచేసి నా దగ్గర చెయ్యకు. నాకు మూడ్ అస్సలు బాలేదు. కొత్త జీన్సా మేడం? మీ చాయిస్. దాని గురించి మాట్లాడడానికి అసలు మాటలే లేవు. అందుకనే నేను మీ ఫేవరెట్ గా ఉన్నాను. లెటర్ దొరికింది. రండి ఫ్రెండ్స్, నన్ను బాగా కౌగిలించుకోండి. ఓ సరే ఇప్పుడు చెప్పండి, ఈ రోజు మీకు ఎలా గడిచింది? ఈ రోజు మీరు ఏమేం చేశారో చెప్పండి. గొప్పగా ఏం లేదు, మేం క్యారం ఆడుకున్నాం అంతే. ఎవరు డోర్ బెల్ కొట్టలేదు. ఇక ఏ పోస్ట్ మ్యాన్ రాలేదు. ఇక వాడు ఏ లెటర్ ఇవ్వలేదు. ఇక మేము కూడా మీ దగ్గర నుంచి ఏ విషయం దాచట్లేదు. అందరూ ఎందుకని అలా చూస్తున్నారు? నేనేమి చెప్పలేదు కదా. లెటర్ లేదు, పోస్ట్ మ్యాన్ లేదు, అసలు ఏమీ లేదు. బన్నీ ఈ హనీ ఇప్పుడు ఏం చెప్తున్నాడు? అది ఏమంటున్నాడంటే మేడం, ఈ రోజు స్పెషల్ గా ఏం జరగలేదు. మాకు బోర్ కొడుతుంది, మీకు బోర్ కొడుతుందా అని. ఇప్పుడు సరిగా చెప్పావు బన్నీ. ఇప్పుడు మనం ఎంటర్టైన్మెంట్ చేసే తీరాలి, కానీ నాకు చాలా పనులున్నాయి. మంచి ఐడియా మేడం. మీ మూడ్ ఫ్రెష్ అవడానికి మీరు టీవీ చూడండి, సరేనా? దద్దమ్మ రిమోట్ ఐడియా ఇచ్చాడు. వెంటనే రిమోట్ లోంచి ఆ లెటర్ తీసేయాలి. రిమోట్ లో బ్యాటరీ పనిచేయడం లేదు. నేను కిచెన్ కి వెళ్ళి కొత్త బ్యాటరీ వేసొస్తాను. మేడం టీవీ చూస్తూ అలాగే మీరు జ్యూస్ కూడా తాగండి. జోర్దార్, వెళ్ళి మేడం కి జ్యూస్ తీసుకుంటారా? జ్యూస్ ఇమ్మనే ఐడియా ఇస్తున్నాడు దద్దమ్మ. ఇందులోంచి కూడా లెటర్ బయటికి తీసేయాలి. నేను ఎక్కడైతే పెడుతున్నానో వెంటనే హనీ అక్కడే ఐడియా ఇస్తున్నాడు. ఇంట్లో కొత్త బ్యాటరీ లేదు. ఇప్పుడు చెప్పండి మేడం, మీకోసం. అని చూసావా, నాకు టెన్షన్ వల్ల చెమటలు ఎలా పోస్తున్నాయో. ఒక పని చెయ్యి, కాస్త కూలర్ ని ఆన్ చేస్తావా? అరే లెటర్ ఎగిరిపోతుంది. మేడం కి అది దొరకకూడదు. వెంటనే దాన్ని పట్టుకోండి.
మీరిద్దరు ఏం చేస్తున్నారు అంటే మేము పెద్ద పార్టీకి వెళ్తున్నాం. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇలా దగ్గరికి తీసుకుంటారు కదా, అదే ఇప్పుడు మేము ప్రాక్టీస్ చేస్తున్నాం. జోర్దార్, నువ్వు ఒక డాగివి, బల్లివి కావు. ఇప్పుడు గుర్తొచ్చింది, నేను సీలింగ్ మీద నడవలేను. మీరందరూ ఒకరిని మించిన వారు ఒకరిలా ఉన్నారు. ఇప్పుడు నా తడక ఏంటో చూడండి. ఆ పేపర్ నేను ఎలాగైనా పట్టుకుంటాను. ఏంటి అనుమానమా? ఏయ్, నువ్వు ఎంత పని చేసావు? ఫ్యాన్ నుంచి కిందకు దిగేటప్పుడు మనందరికీ కూడా ఇలా దెబ్బలు తగిలాయి. మాకు కాదు, నీకు. నేను చక్కగా ఎగురుతూ వస్తాను కదా. జోర్దార్ ఎందుకు తెలియకుండా తప్పు చేశారు పోపట్. తనని నువ్వు తిట్టకు. ఇంకా ఒకటి గుర్తుంచుకో, నేనే గాడిదని. మీరందరూ గాడిదలే. ఇప్పుడు పెద్ద సమస్య రాబోతోంది. అలా చూడండి. నేను చూస్తూనే ఉన్నాను, మీరందరూ ఈ రోజు బాగా అల్లరి చేస్తూనే ఉన్నారు. జోర్దార్, బన్నీ, పప్పెట్, ఇక్కడ ఏం జరుగుతోంది? మేడం, మీరు నలుగురు కలిసి నా దగ్గర ఏదో దాస్తున్నట్టు అనిపిస్తోంది. అదేంటో చెప్పండి. మీరు చెప్పకపోతే నాకు చాలా కోపం వస్తుందని మీకు తెలుసు కదా. లేదు మేడం, మేమేమి ఆ విధంగా చేయలేదు. కావాలంటే మీరు మా చేతులు కూడా చూసుకోండి. అవును అని నువ్వేం దాస్తున్నావు? ఎవరో వచ్చినట్టున్నారు. తమ్ముడు, నేను వెళ్ళి తలుపు తీస్తాను. పోస్ట్ మ్యాన్ వచ్చారు. ఈ అరిచి పిలిచే పోస్ట్ మ్యానే ముఖ్యం. నేనొక పోస్ట్ పావురం. ఇలా ఒక పోసు, అలా ఒక పోసు. హ్యాండ్ షేక్ ని చూసి కమాండ్, నా స్టైల్ ని చూసి లైక్ అండ్ షేర్ చేయండి. డన్. ఏ మోహిని, బెల్ నే ఇలా కొట్టాలి, నన్ను కాదు. ఏమైంది పిల్లలు? ఇది ఎవరు, మీ ఫ్రెండా? రండి, లోపలికి రండి. సరే మోహిని, సరే. మేడం, ఇతను మా ఫ్రెండ్ కాదు, పోస్ట్ పిజియన్. లెటర్ ఇవ్వడానికి వచ్చాడు. ఏంటి అనుమానమా? అవును, ఇదిగోండి లెటర్. నా బ్యాగ్ నుంచి నేనే తీసిస్తున్నాను. నేనే ఈ కవర్ నుంచి చించిస్తాను. ఈ పేపర్ ని పెట్టుకుని మీరేం చేస్తారు? నేనే విసిరేస్తాను. ఎహే, హ్యాండ్ లో రాసిన లెటర్ ని నేనే చదివి వినిపిస్తాను. నువ్వొక పోస్ట్ పావురానివి. ఇది నాకొచ్చిన లెటర్, అందువల్ల నేనే చదువుతాను. మీరు చదవండి మోహిని, నేను వద్దంటున్నానా ఏంటి? ఇందులో ఏం రాసింది మేడం? ఇది ఆఫీస్ నుంచి వచ్చిందా? ఓ, ఇందులో ఏం రాసుందంటే, ముఖ్యంగా చెప్పాలంటే దీన్ని పూర్తిగా బాగా చదవండి. ఎందుకంటే ఇందులో ఉన్న విషయాలు మీరు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఒకవేళ ఇందులో ఉన్న విషయాలు మీకు తెలియలేదంటే ఆ తర్వాత ఎప్పటికీ తెలియవు. అందువల్ల ముఖ్యమైన విషయం ఏంటంటే, చాలా ముఖ్యమైన విషయం అయి ఉంటుందేమో మేడం, సరిగ్గా చదవండి. కానీ ఇందులో ఇంతే కదా రాసుంది. అంతేకాదు తర్వాత పేజ్ కూడా లేనే లేదు. దీన్ని చూస్తుంటే ఎలా ఉందో తెలుసా? ఎవరో కీ పంపించి మోటార్ సైకిల్ పంపించినట్టుంది. ఏంటో అనుమానమా? ఇక్కడుంది లెటర్, కానీ ఇందులో అసలు ఏమీ రాసలేదే.
అరే ఇది టిష్యూ పేపరు ఎవరు యూజ్ చేసి విసిరేశారు. ఒకవేళ లెటర్ పంపించిన వాళ్ళు దాని మీద సగం స్టాంపే అతికించారనుకుంటా. అందుకనే పోస్ట్ పావురం సగం ఉత్తరాన్నే తీసుకొచ్చింది. ఏ పిల్లలు, పావురం యొక్క లెటర్ సర్వీస్ ని మీరు అనుమానించొద్దు. మా టెక్ లైన్ ఏంటంటే లెటర్ రాయ్ టకా టకా అని, దాన్ని తీసుకొచ్చి చేర్చే పటార్ పటార్ అని. నాకు అలాగే అనిపిస్తోంది. ఒకవేళ ఆ లెటర్ లో నేను ప్రైమ్ మినిస్టర్ అవుతానని, లేకపోతే ఒక ప్రెసిడెంట్ అవుతానని రాసిందేమో, లేదంటే బిల్ ఆఫ్ ద సెంచరీ, లేకపోతే ఈ వరల్డ్ కి నేనే ఓనర్ గా ఉండొచ్చు కదా. సరైన విషయమే. మన స్నేహితుడు అలా ఎదుగుతూనే ఉంటాడు. ఆ కవర్లో చూస్తే ఎవరు పంపించారో అడ్రస్ ఉంటుంది, కానీ వాడున్నాడే దాన్ని కూడా విసిరి పాడేశాడు. మేడం, పావురం ఏ రూట్ లో వచ్చిందో మేము నలుగురం వెళ్ళి ఆ రూట్ లో వెతుకుతాం. ఒకవేళ దారిలో ఎక్కడైనా పడిపోయి ఉండొచ్చు. ఓకే, కానీ జాగ్రత్తగా వెళ్ళండి పిల్లలు. అయితే వెళ్దాం విత్ 4 others. ఏహే, మనం పేపర్ వెతుకుతున్నాం కదా, అది దొరికితే మన స్టోన్ పేపర్ సీజర్ ఆడుకుందాం. అని దద్దమని మనకు తెలుసు, కానీ వీణ్ణి ఏమనాలి? పగటిపూట కూడా టార్చ్ లైట్ వేసి వెతుకుతున్నాడు. ఏయ్, వీడిని చూసిన వెంటనే మా మావయ్య నాకు గుర్తొచ్చాడు. ఆయన కూడా హ్యాండ్సమ్ అండ్ రెస్పెక్ట్ఫుల్ పర్సన్. లేదు, ఆయన కూడా నీలాగే ఎప్పుడు లోటలదా వాగుతూనే ఉంటాడు. అందువల్ల ఆయన ఇంట్లో నుంచి తరివేశాం. హ్యాష్ పోస్ట్ ట్యాగ్. పావురం అన్నా, ముందు మాకు లెటర్ ఎక్కడిచ్చారో అక్కడికి తీసుకెళ్ళండి. ఆహా, అక్కడికే వెళ్తున్నాం. అవును, ఇంతకీ ఏదో మాట్లాడుతూ ఉన్నావే. మా మావయ్యని ఇంట్లో నుంచి తరివేశావు కదా. అయితే వెళ్దాం విత్ 4 others. వీళ్ళ సర్వీస్ నిజంగా బాగానే ఉంటుంది. ఇళ్లకు మాత్రమే కాదు, మార్కెట్లో కూడా లెటర్స్ ఇస్తూ ఉంటారు. ఒకవేళ వీడు మిగతా వాళ్ళని ఫాలో అవుతున్నాడా? ఎందుకు ఫాలో చేయాలి? లెటర్ ఇవ్వడానికి. ఇంకెందుకు? పెద్దోడా, నువ్వు తన్ని బాగా భయపెట్టావు. అవును, మనం మార్కెట్ కి ఎందుకు వచ్చాం? మీ ఇంటికి రావడానికి ముందు నేను ఇక్కడికే వచ్చాను. ఓ లలలలలలలల. ఏ, ఇప్పుడేం చేస్తున్నారు? ఇక్కడికి వచ్చినప్పుడు చిన్నపిల్లలు తిరుగుతూ ఉన్నారు. వాళ్ళని చూసి ఉలలలే అన్నాను. అన్నిటినీ డీటెయిల్ గా చెప్తాను. హే, ఎంత ముఖ్యమైన విషయం చెప్పాడు. రాసించుకోండి, ఏదైనా ఎగ్జామ్ లో ఉపయోగపడుతుంది. ఓ రోజు నైట్ నేను ఎగురుతూ ఉన్నాను. పొద్దున పూట లేదా రాత్రా? రాత్రే బుడ్డోడా, ఒక నైట్ నేను రాత్రి ఎగురుతూ ఉన్నాను. అప్పుడు ఎదురుగా వచ్చిన కార్ ని నేను ఢీకొన్నాను. రాత్రిపూట మీకు కళ్ళు కనిపించవా? ఎలా వచ్చి కారుని ఢీ కొట్టారు? అరే, దాని హెడ్ లైట్ ఆన్ లో ఉండింది. నేను బైక్ అనుకుని మధ్యలోకి దూరాను. నా మనసులో హీరోగా తలుచుకుని ఆ 2 లైట్ల మధ్యలో దూరుకుంటూ వెళ్ళాను. అందువల్ల నా చేతికి కాలికి ఫ్రాక్చర్. అందువల్ల నేను ఎప్పుడు హీరో అవ్వాలని ట్రై చేయట్లేదు. ఇలా చేస్తే ఏమవుతుంది? పెద్దోడా, జాగ్రత్త. ఈ బటనా? ఈ హనీ మనకు సహాయం చేస్తున్నాడా లేక మనపై కక్ష తీర్చుకుంటున్నాడా? హనీ, నువ్వు ఏం చేసావు? బండికి ఫౌంటైన్. హే ఫ్రెండ్స్, ఇక్కడ కూడా ఆ పేజ్ దొరకలేదు. కాస్త ముందుకు వెళ్ళి చూద్దాం పదండి. ఈ హ్యాండిల్ వెళ్ళింది కిందకి, నేను వెళ్తున్నాను ముందుకి. అరే దద్దమ్మ, బ్రేక్ వేయ్. పిల్లలు, నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్తున్నారు? హ్యాష్ ట్యాగ్ వండర్లాస్ట్. సారీ, నా వల్లే తప్పైన దారికి మనం వచ్చేసాం. వచ్చేసావా? ఇది ఏం చేస్తున్నా చూడు. నువ్వు తనకి లెటర్ ఇచ్చేసావు కదా, మరి ఎందుకని తన నీ మీద కోపడుతున్నాడు? లెటర్ ని ఎవరి మొహం మీదైనా విసిరి కొడితే వాళ్ళకి కోపం వస్తుంది కదా. దీనికి నువ్వు ఖచ్చితంగా పగ తీర్చుకోవాలి. హ్యాష్ ట్యాగ్ బెల్ కొట్టడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ని నేను కొడతాను, నిన్ను నీ ఫ్రెండ్స్ ని కలిపి. ఇతని బారి నుండి మనల్ని మనం కాపాడుకోవాలి, మన లెటర్ ని కాపాడుకోవాలి. వేరు వేరుగా పరిగెత్తండి. ఆగండి. ఏంట్రా ఇది, వెనకాలే ఫాలో చేస్తూ వస్తున్నాడు. సరే, నేను వెళ్ళి దీని వెనకాల వెతుకుతాను. హే బాత్ టబ్, నేను ఇందులో కూడా వెతుకుతాను. వాడు ఎందుకని మనల్ని ఇలా చేస్తున్నాడు? థ్యాంక్ యూ.
చివరికి లెటర్ ఎక్కడికి వెళ్ళిపోయింది? అగో, ఎక్కడికి వెళ్తున్నావు? వదలను. ఏమిటిది? నా చేతులు రెక్కలుగా మారిపోయాయి. హలో, అది నీ చెయ్యి కాదు, నా రెక్క. ముందు పైకి లే. ఎంత కలర్ఫుల్ గా ఉన్నావు. అవును, నువ్వెక్కడి నుంచి వస్తున్నావు? మంగోలియా. అవును, పొద్దున్నే 2 కిలోలు మ్యాంగో కొన్నాను. అవును, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? అరే, నేను మంగోలియా నుంచి వచ్చాను. రోజు నన్ను టీచర్ కొడుతుంది కర్రతో. నా పేరు బాబురా ఆప్తే. నేను చాలా టాలెంటెడ్. నాకు సంగీతం అంటే చాలా ఇష్టం. అరే అలాగా? ఎలా? విన్నారు కదా నేను సంగీతం ఎంత బాగా పాడుతున్నానో. ఈ మంగోలియన్ తోట మన దగ్గర నుంచి తప్పించుకుని హనీబని దగ్గరికి వచ్చేసింది. తోట దగ్గర నుంచి హనీబనిని వేరు చేయాలంటే సింహం తాగి పాలని అరే, లాక్కోవడమే. పాలు సింహం కాదు, ఆవే తాగుతుంది. అరే, నీకు అసలు బొర్రే లేదు. నా ఆవు పేరునే సింహోని పెట్టుకున్నాను. నీకు ఈ దారుణమైన బుద్ధి వల్ల గ్యాంగ్ లో మన ఇద్దరికి అసలు మర్యాదే లేదు. ఈ హనీ బనీ నుండి మంగోలియన్ తోతని మనం ఎలాగైనా కిడ్నాప్ చేయాలి. ఆ తర్వాత ఇంకొక ఊర్లో తీసుకువెళ్ళి అమ్మేద్దాం. దీన్ని ఎలాగ శ్రద్ధగా కిడ్నాప్ చేస్తానో నువ్వే చూడు. అర్థమైందా? కనిపించట్లేదు. అవును, బాల్ కనిపించడం లేదు. బాల్ కనపడడం లేదు సరే, కానీ ఆ బాల్ ని కొట్టినవాడు కూడా కనపడడం లేదు. ఇకపోతే చూడండి, ఇక్కడ కాలి గుర్తులు ఉన్నాయి. అందుకే ఏమీ అర్థం కావడం లేదు. వాడు రెక్కలతోనే కదా ఎగురుకుంటూ వచ్చాడు. ఎలా కాళ్ళతో నడుచుకుంటూ వెళ్ళాడు? రే గాడిద, దీనికి ఏంటి అర్థం? బాబురావుని వెంబడించిన వాళ్ళు బాబురావుని ఎత్తుకెళ్లారనుకుంటా. ఓ, ఎత్తేసారా? నేను ఇంకేదో అని భయపడిపోయాను. స్వామి హరినంద, మీ కాళ్ళు ఎక్కడున్నాయి? మాట వరుస కంటే కాళ్ళు చెప్తావా? నేను ఒక సజెషన్ చెప్పమంటావా? గంటకోసారి క్యారెట్ తింటూ ఉండు. ఆ, అది తింటే నా బ్రెయిన్ పనిచేస్తుందా? అది కాదు, నీ నోరు క్యారెట్ తినడంలో బిజీగా ఉంటుంది. అది మాకు ఎంతో యూస్ఫుల్ గా ఉంది. తీసుకువెళ్ళి మా ఊరు మ్యూజియం లో 15 రూపాయలకి అమ్మేస్తావు. ఏంటి 15 రూపాయల? అరే 14 రూపాయలు కూడా తీసుకో. ఒక గ్లాస్ లెమనేడ్ ధర 7 రూపాయలు. 7 7 14. ఏయ్, నింగి నేల ఏకమైనా గానీ మేము అలా జరగనివ్వం. ఆ ఆకాశం ఈ భూమి ఏకమైనా సరే మేము ఎప్పటికలా జరగనివ్వం. ఇప్పుడు నా టర్న్. చూస్తూ ఉండండి. హా! ఆ సూర్యుడు రౌండ్ గా ఉన్నా సరే మీ వల్ల జరగనివ్వం. మూర్ఖుడా, సూర్యుడు గోళంలానే ఉంటాడు. నేను ఇంకా దాన్ని సరిగ్గా చూడలేదు. అదేంటి, చాలా పవర్ఫుల్ గా ఉంటుందా ఏంటి? వెల్డింగ్ చేసిన కళ్ళజోరు వేసుకున్నా కూడా ఏమీ కనిపించట్లేదు. నీ లేస్ ఊడిపోయింది. ఒక్క నిమిషం, దీన్ని పట్టుకో, నేను లేస్ కట్టుకుంటాను. రే గాడిద, నువ్వు వేసుకుంది చెప్పులు.
బాబురావు నువ్వు పైకి వెళ్ళినప్పుడు అలా ఎగురుతూ వెళ్ళొచ్చు కదా. నేను నిజంగా చాలా టాలెంట్. నేను ఒకవేళ ఎగురుంటే నన్ను చాలా టాలెంట్ అని జనాలు అందరూ చెప్పేవారు. వీళ్ళ గుర్రం మీదకి ఎక్కడికైనా వెళ్ళిపోతారేమో తమ్ముడు. బాగుంది, ఆ ఐడియా చాలా బాగుంది. అంతా నీ తప్పే. నేను మాట్లాడడానికి ముందు నా నోరు మూసుంటే ఇలా జరిగేది కాదు కదా. ఆ, ఈ గుర్రానికి అసలు తల లేదు. ఇటు తిరిగి కూర్చోని తల ఇటువైపు ఉంది. ఆ, అదే కదా చూసాను, గుర్రం తిరిగి నుంచుందా. నేను ఇప్పుడే వీళ్ళకి ఏజీ ఓజీ పీజీ 4G 5G అంతా చూపిస్తాను. ఇదే పాపు రాకున్న టాలెంట్. హనీ మెల్లగా. తమ్ముడు, నన్ను మెల్లిగా వెళ్ళమని చెప్పకుండా మీరు కాస్త ఫాస్ట్ గా రండి. హనీ, ముందుకు చూడు. అరే డాక్టర్ బాలు ఎటు వెళ్ళిపోయారు? అక్కడ డాక్టర్ బాలు గాల్లో ఎగురుతున్నారు. బన్నీ, తను కింద పడిపోక ముందే క్యాచ్ పట్టుకోవాలి. అరే ఆయన డాక్టర్ బాలు, ఆయన ఏమన్నా బన్నా క్యాచ్ పట్టుకోవడానికి ఏంటి అనుమానం? అవును, అతన్ని మనం క్యాచ్ పట్టుకుంటే మన పని అయిపోయినట్టే. డాక్టర్ బాలు మీకేం కాలేదు కదా? ఏదో ఒకటి చెప్పండి, మీరు బాగానే కదా. ఇలా రావు, నిన్ను వాళ్ళతో కలిపి అడ్జస్ట్ చేస్తాను. నా క్రాఫ్ట్ వర్క్ ని బెస్ట్ గా తయారు చేస్తాను. నాకు బ్రెయిన్ ఉంది, దాన్ని నేను యూజ్ చేస్తున్నాను కూడా. నేను రాను, ఏంటి అనుమానమా? ఇలా రావు, ఇలా రావు, ఇలా రావు, లేకపోతే మా అమ్మతో చెప్పేస్తాను. మీరు వెళ్ళి మీ వంశం మొత్తం చెప్పినా సరే నేను వచ్చి మీ దగ్గర అడ్డంగా ఇరుక్కోను. ఏంటి అనుమానమా? నేను నిన్ను పట్టుకుంటాను, ఎలాగైనా సరే పట్టుకుంటాను. నా టాలెంట్ తో నిన్ను బంధిస్తాను. కానీ నేను స్కూల్ కి వెళ్ళాలి, లేదంటే టీచర్ కోపడతారు. మెడకి వేసుకున్నది టై అంటాను. నేను మీకు అందరికి బాయ్ చెప్తాను. ఆయన కాస్త విచిత్రంగా బిహేవ్ చేస్తున్నారు కదా. లేదు, ఈయన ఎప్పుడు ఇలాగేగా మాట్లాడతారు. తను చిన్నపిల్లలా ప్రవర్తిస్తున్నాడు. సరే, తను ఎందుకు స్కూల్కి వెళ్తున్నాడు? పిల్లలకి మెడికల్ చెకప్ కి వెళ్తారు. ఏంటి అనుమానమా? నాకైతే డౌట్ గానే ఉంది. నాకు కూడా ఆయన విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. ఆయన నార్మల్ గా లేడు, ఆయనకేదో ప్రాబ్లం అనుకుంటా. పదండి వెళ్ళి ఏంటో చూద్దాము. లైఫ్ లో నేను చెక్ మేట్ అయ్యాను. వెయిట్ చేయండి, నేను కాస్త లేట్ అయ్యాను. చప్పట్లు. సరే సరే, చప్పట్లు కొట్టద్దులేండి. కన్నా అంకుల్, నన్ను స్కూల్లో వదులుతారా? కన్నా అంకుల్, నేను బిజీగా ఉన్నాను. మీరు ఎక్కడున్నారు? నేను వెయిట్ చేస్తున్నాను. కన్నా అంకుల్, నేను బిజీగా ఉన్నాను, లేట్ అయింది, మీరు నడిచే వెళ్ళండి. నేను వచ్చేస్తానులేండి, మీరేం కంగారు పడక్కర్లేదు. నిజమే. అరే, నేను నా అసిస్టెంట్ కోసం వెయిట్ చేస్తున్నాను. పేపర్స్ వాడి దగ్గరే ఉన్నాయి. కానీ ఎందుకని మీరు ఇలా అరుస్తున్నారు? ఏదో మీ గాలి బయటికి వెళ్తున్నట్టుంది. అరే, వేడి పాలని చల్లారబెట్టి తాగాను. డాక్టర్ బాలు, మీరెందుకని ఇలా చేస్తున్నారు? గురువు చప్పట్లు కొట్టమంటే మీరు చప్పట్లు కొట్టరు. మరి ఇప్పుడు ఏమీ చెప్పకుండా చప్పట్లు కొడుతున్నారు. నన్ను స్కూల్ కి నడిచి వెళ్ళమన్నారు కదా, ఇప్పుడు మీరు నడిచి వెళ్ళండి కన్నా అంకుల్.
డాక్టర్ బాలు మీరెక్కడేం చేస్తున్నారు? పేషెంట్స్ మీకోసం వెయిట్ చేస్తున్నారు. త్వరగా పదండి. ఓ బయలుదేరు, నన్ను స్కూల్లో వదిలేయ్. డాక్టర్ బాలు డాక్టర్ బాలు డాక్టర్ బాలు బాలు ఈ డాక్టర్ చాలా విచిత్రంగా ఉన్నాడు. చిన్నపిల్లట్లా బిహేవ్ చేస్తున్నాడు. టైర్లో ఉన్న గాలి దింపేశాడు. చప్పట్లు కొట్టి నవ్వుతున్నాడు. మా దగ్గర కూడా ఆయన చిన్నపిల్లలాగా ప్రవర్తిస్తున్నాడు. ఏదో ప్రాబ్లం ఉంది. ఆయన ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు కన్నా సార్? నందుని హాస్పిటల్ తీసుకెళ్ళడానికి వచ్చారు, కానీ ఆయన ఏమో స్కూల్కి వెళ్ళాలంటున్నాడు. అయితే స్కూల్కే వెళ్ళుంటారు. పదండి అక్కడికి వెళ్ళి చూద్దాం. నన్ను వెళ్ళనివ్వండి, గాలి ఆడనివ్వండి. ఇదే పిల్లలు చెప్పే రాయ్. ఇది నేను స్కూల్కి వెళ్ళే టైం. మీరే డాక్టర్ బాలు, ముందు పేషెంట్స్ ని చూడండి. డాక్టర్ గారు, నడిచినప్పుడు నా కాళ్ళు అంత లాగుతున్నాయి. అయితే నడవడం ఆపే. డాక్టర్ గారు, మీరు ఏమంటున్నారు? నడవడాన్ని ఎలా ఆపగలను చెప్పండి. భారంగా ఉన్న నీ ప్రాబ్లం ని నేను సాల్వ్ చేస్తాను. కత్తిలా ఉన్న నీ వేదనని సాల్వ్ చేస్తాను. అయిపోయావు. ఇక నువ్వు నడవలేవు. మిగతా వారి సంతోషాన్ని చూసి నువ్వు అసూయపడవు. ఇక నీకు కాళ్ళు నొప్పి ఉండదు. కానీ ఇప్పుడు కూడా నొప్పిగానే ఉంది. దానికి నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళు. నా దగ్గరికి ఎందుకు వచ్చావు? ఏంటి చూసి ఎలా నిలబడుతున్నావు? విప్పు. నందు అందరికి మిత్రుణ్ణి. నేను డాక్టర్ ట్రీట్మెంట్ ని చెడగొట్టను. ఏ ఆగు, ఎక్కడికి వెళుతున్నావు? తమ్ముడు తమ్ముడు. లేదు. మీరు చెట్టుకి ఉయ్యాలోగండి, నేను గ్రౌండ్ లో ఆడుకుంటాను. ఆకతాయిగా నడుచుకుంటున్నారు. డాక్టర్ బాలుకి ఏదో సమస్య అనుకుంటాను. సరే రండి, వెళ్ళేదేంటో కనిపెడదాం. మేము అతని కోసం వెతుకుతూ ఉన్నాం. స్కూల్ కూడా వెళ్ళాం, అక్కడ కూడా లేరు. అది ఆయన నాకు గార్డెన్ లో ఆడుకుంటారని చెప్పారు. సరే రండి, గార్డెన్ లో వెళ్ళి చూద్దాం. ఇలా చూడండి, మీరు చేసేది ఏమాత్రం బాలేదు. సారీ, నేను టైర్డ్ అయిపోయాను. ఇలా చేసి చేసి టైర్డ్ అయిపోయాను. నాకు కంటి నిండా నిద్ర వస్తుంది. నాకు కథ చెప్పండి. నాకు అమ్మ గుర్తుకొచ్చింది. ఎలా పిల్లల్లాగా పడుకుని నిద్రపోతున్నాడు చూసారా? అవునబ్బా, చిన్నపిల్లట్లా నడుచుకుంటున్నారు. అవును, నా దగ్గర కూడా దూకి దూకి చిన్నపిల్లలా ఆడుతూనే ఉన్నారు. మా దగ్గర కూడా చిన్నపిల్లలాగా చిలిపి చేష్టలు చేస్తున్నాడు. అవును, నాతో కూడా. నాతో కూడా చెప్పారు.
ఇలా రా, నీ నాట్యం చాలా బాగుంది, నీ జిమ్కి కూడా బాగుంది. కానీ ఒక చెవికి జిమ్కి వేసుకొని ఎందుకు డాన్స్ ఆడుతున్నావు? నా జిమ్కి మీరున్నారు సరే కానీ మీరు డాక్టర్ డిటెక్టివ్ కాదు, ఎలా కనిపెడతారు? ఆయన కనిపెట్టేస్తారు, పెద్ద పెద్ద జబ్బుల్ని కనిపెట్టేస్తారు, చిన్న జిమికిని కనిపెట్టలేరా? మీరు వెతికి ఇస్తారు కదూ. వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ ఏనుక్కి తొండంలాగా బట్టతల మీద కూడా జుట్టు రప్పిస్తారు. వీళ్ళు జిమికి మాత్రమే కాదు, ఏదైనా కనిపెట్టిస్తారు వీళ్ళు. ఇలా రండి, నా కోసం ఇది మీరు చేస్తారు కదూ. అది ఏంటంటే జుమా మేడం కోసం. ప్లీజ్. సరే జూమా కోసం మీకోసమే ఎలాగైనా వెతికి కనిపెడదాం డాక్టర్ బాలు. థ్యాంక్ యూ. ఓకే మేడం, జిమ్కి ఇక్కడ కాకపోతే ఇంకెక్కడైనా పడుంటుంది. ఇక్కడికి రావడానికి ముందు ఎక్కడెక్కడికి వెళ్ళారు? నేను మున్నాలాల్ స్వీట్ షాప్ కి వెళ్ళాను. నాకు కాజు కత్రి స్వీట్ అంటే చాలా ఇష్టం. నేనున్నాను కదా, నేను మీకు కాజు కత్తులు కొనిస్తాను. కొంచెం లావుగా, కొంచెం సన్నగా కొనిస్తాను. రోజు లేదు లేదు లేదు, వారమంతా లేదు లేదు లేదు, నెలంతా కొనిస్తాను. మీ నిప్పు చూపుతో నా జుట్టుని అంటించేద్దాం అనుకుంటున్నారా? జోమా మేడం జిమికిని కనిపెట్టాలి. ఈవిడ సంతోషం చూసి నేను ఎగిరి గంతెయ్యాలి. సంతోషంలో మీరు ఎగిరి గంతెయ్యాలంటే మీరు ఇక్కడ నిలబడి టైం వేస్ట్ చేయకండి. రండి, వచ్చి త్వరగా జిమ్కిని కనిపెట్టండి. రండి, నేను మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మిమ్మల్ని మున్నాలాల్ స్వీట్ కొట్టు ప్రేమతో ఆహ్వానిస్తుంది. రండి రండి. ఇలా చూడండి, మేము ఇక్కడికి రావడానికి అవును, ఇక్కడ కాజు కత్లియే చాలా ఫేమస్. అరే మీరు నోట్లో కాజు కట్లు వేశారు. మీరు లైట్ గా టేస్ట్ చేయండి, ఆ తర్వాత కావాలంటే కొనండి. ఇలా రండి, విషయం ఏంటంటే ఎప్పుడు సంతోషంగా ఉండండి, మా స్వీట్స్ అన్ని చాలా క్వాలిటీగా ఉంటాయి. ఇదిగో తిను. ముందుగా కావలసినంత తినండి, ఆ తర్వాత ఆర్డర్ ఇవ్వండి. అయ్యో అదేమిటంటే ఇదిగో తిను. ఇక్కడ మాత్రమే కాదు, ఈ ఏరియా మొత్తంలోనే మన కొట్లోనే మంచి స్వీట్స్ దొరుకుతుంది. రసగుల్లానా? ఎంత మంచి కస్టమర్ మీరు. చాలా ముందు ఈ లడ్డూని తినండి, నోరు మూసుకొని మేము చెప్పేది వినండి. ఇప్పుడు ఈయన మాట్లాడారు, మనమే మాట్లాడాలి. మేమిక్కడికి నా జిమ్కి వెతకడానికి వచ్చాం. మీరేమైనా దాన్ని చూసారా? సమాధానం చెప్పండి. అరే ఆయన ఎలా చెప్పగలరు? ఆయన నోట్లో లడ్డూలు పోసి ఒకేసారి కదా. వైఫ్ కి ఇచ్చి ఇంటికి తీసుకువెళ్ళమని చెప్పారా? మీకు సిగ్గుగా లేదు? ఇతరుల వస్తువులు తీసుకెళ్లి మీ వైఫ్ కి గిఫ్ట్ గా ఇస్తున్నారు. ఏమంటున్నారో చూసారా? ఆయనకు అసలు సిగ్గుగా లేదంట. అలాగా? ఏంటి ఆయన ఇలాగే చేస్తున్నారు? నీ నోటి మీద ఒక్కటేస్తాను, ఆ తర్వాత జీవితాంతం నువ్వు చప్పు చప్పు అనే సౌండ్ చేస్తూ ఉంటావు. అరే నేను గిఫ్ట్ గా అంతా ఇవ్వలేదు, వైఫ్ దగ్గర ఇచ్చి జాగ్రత్తగా దాయమని చెప్పాను. ఎవరైనా వెతుక్కుంటూ వస్తే దాన్ని ఇచ్చేద్దాం అనుకున్నాను. నేను ఇప్పుడే నా వైఫ్ కి కాల్ చేస్తాను, మీరు తన దగ్గరికి వెళ్ళి అది తీసుకోండి. నమస్కారం మేడం. నమస్కారం. మేము జిమ్కి తీసుకోవడానికి వచ్చాం. తప్పుగా వచ్చినట్టున్నారు. నా ఇల్లేమైనా మీకు జ్యువెలరీ షాప్ లా కనబడుతోందా? ఇలా రండి, ఈవిడే జూమా మేడం. వీళ్ళ బామ్మ జిమికీని వీళ్ళ తాత ఈవిడికి ఇచ్చారు. అది మీ భర్త షాప్ లో పడిపోయింది. మీ భర్త చెప్పారు నా భార్య దగ్గర ఇచ్చానని. మీరే ఆయన భార్య, ఈవిడే జూమా. ఈవిడ బామ్మ జిమికీని ఈవిడికే ఇచ్చేయండి. ఓరి దేవుడా, మీ మాటలేం అర్థం కావడం లేదే. ఎవరు బామ, ఎవరు భర్త, ఎవరు భార్య, ఎవరు జూమా? నేను అర్థమయ్యేలా చెప్తాను. మీరే వైఫ్, ఆవిడ జూమా. అయితే భర్త ఎవరు? భర్త మున్నాలాల్. ఏంటి అనుమానమా? ఆయన నా భర్త కదా, మరి ఆయన ఎందుకు ఆవిడికి జిమ్కి కొనివ్వాలి చెప్పండి? జిమికి ఇచ్చింది బామ్మ మేడం. మనం ఆ అబ్బాయికి సాయం చెయ్యాలి. అలా చూడండి, ఎవరో తెలుస్తోందా? తను మున్నాలాల్ కొడుకు. ఏంటి అనుమానమా? దొంగలు వాడి దగ్గర నుంచి ఏదో తీసుకోవాలని చూస్తున్నారు. నా జిమ్కి
ఇలా రా, నీ దగ్గర ఉన్న జిమికీని మాకు ఇచ్చేయి. అలాగా వాళ్ళ నుంచి కాపాడి మీరు తీసుకుందామని చూస్తున్నారా? ఇలా రా. రావడం కుదరదు. మీలో సగం మంది అటు వెళ్ళండి, మిగతా సగం నాతో పాటు ఇటువైపు రండి. నువ్వేం భయపడుకో, నేను జిమ్కి నీ దగ్గర నుంచి లాక్కోను. అది జూమా మేడంది. ఏంటి అనుమానమా? అర్థమైంది. నా నుంచి జిమ్కి లాక్కోవడానికే వచ్చింది. ఇలారా, నీ కళ్ళు తెరుచుకొని కాస్త బాగా తెలివితో ఆలోచించి ఇటు చూడు. జూమా చెవికి వేసుకున్నారే ఒక జిమికి, దాని ఇంకో అరే కన్నా సార్, ప్రాణ వ్యాయామం ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఎక్కడ హ్యాండ్ పంప్ లేదో అక్కడ నుయ్యుంది. ఇప్పుడే ప్రారంభించాను, 15 నిమిషాలైంది. చప్పట్లు. ఈయన కూడా రాను రాను అలాగే అయిపోతున్నారు. కన్నా సార్, బన్నీ ఏం చెప్తున్నానంటే ఎన్ని రోజులు అయింది అని. అరే నా బంగారు కొండ, నేను కూడా అదే చెప్పాను. ఈ రోజే స్టార్ట్ చేశాను, 15 నిమిషాల క్రితం. ఓహో డాక్టర్ బాలు, మీకేం కాలేదుగా? ఓ కన్నా సార్, నేను మిమ్మల్నే వెతుకుతున్నాను. నా అకౌంట్ లో డబ్బుని కట్ చేసేశారు. మీరే నాకు హెల్ప్ చేయాలి. మీకు ఏమైంది డాక్టర్ బాలు? నేను ఇంటర్నెట్ లో నా ఫ్రిడ్జ్ అమ్మడానికి యాడ్ వేసా. ఒక కస్టమర్ వచ్చాడు. నా సర్వెంట్ ఫ్రిడ్జ్ కొనడానికి వస్తున్నాడని చెప్పాడు. డబ్బు ఆన్లైన్ లో ట్రాన్స్ఫర్ చేస్తానన్నాడు. ఇది మంచి విషయమే కదా. సెకండ్ హ్యాండ్ ఫ్రిడ్జ్ ఎవరు కొంటం లేదు. ఏంటి అనుమానమా? ఇలా రా, నన్ను పూర్తిగా చెప్పనివ్వు, అన్ని చెప్పేస్తాను. వాడు నా అకౌంట్ లో డబ్బులు వేయడానికి బదులు నా అకౌంట్ డీటెయిల్స్ తీసుకొని నా అకౌంట్ లో డబ్బులు తీసేస్తాడు. అరే ఇలాంటి కేసులు చాలా జరుగుతున్నాయి. 20 కేసులు నా బ్యాంక్ లో పెండింగ్ లో ఉన్నాయి. మీరు పోలీసులో రిపోర్ట్ ఇచ్చి నాకు ఒక కాపీ ఇవ్వండి, నేనేదో ఒకటి చేస్తాను. అదిగో అక్కడే పోలీస్. డాక్టర్ బాలు తప్పుకోండి, నన్ను పరిగెత్తనివ్వండి. డాక్టర్ బాలు ప్రాబ్లం లో ఉన్నారు. మీరు 5 నిమిషాల తర్వాత జాగింగ్ కి వెళ్ళండి. యూనిఫామ్ వేసుకుని ఎవరైనా జాగింగ్ చేస్తారా? మీరు అదేగా చేస్తున్నారు. నేను దొంగని తరువుకుంటూ వెళ్తున్నాను. అదిగో దొంగ పారిపోతున్నాడు. ఇప్పుడు దొంగ పారిపోయాడు. వాచ్మెన్ డ్యూటీలో లెగిసిపోయాడు. పరిగెత్తారులే, ఇప్పుడు ఆగారు కదా. మీరు హెల్ప్ చేయండి, నాకు రిపోర్ట్ రాయాలి. ఏమయ్యింది? ఒకడు నన్ను ఆన్లైన్ లో మోసం చేసి డబ్బులంతా నొక్కేశాడు. ఇది సైబర్ క్రైమ్ కదా, ఇది సైబర్ సెల్ కే వెళ్తుంది. ఎక్కడికి వెళ్ళాలనుకున్నా పంపించండి, కానీ డాక్టర్ బాలు డబ్బు తిరిగి రావాలి. ఏంటి అనుమానమా? చాలా కష్టం. వాళ్ళ అకౌంట్ నకిలీ అకౌంట్ అయి ఉంటుంది. మొబైల్ నెంబర్ కూడా నకిలీదే అయి ఉంటుంది. 90% కేసెస్ లో డబ్బు దొరకనే దొరకదు. కన్నఫాబ్, కాస్త గట్టిగా మాట్లాడండి. ఆయన చాలా దూరంలో ఉన్నారు, మేము మీ పక్కనే ఉన్నాం. మాతో డీల్ పెట్టుకో. అయ్యో కాపాడండి. ఇలా రావు, నువ్వు నా దగ్గర దోపిడీ చేసావు. నీ బుర్రలో నేను ఇప్పుడు నిజాయితీ అనే దీపాన్ని వెలిగించబోతున్నాను. అర్థమైందా? హలో మ్యామ్, మా దగ్గర ఒక క్రెడిట్ కార్డ్ ఆఫర్ ఉంది, మీరు తీసుకుంటారా? లేదు కన్నా, నేను నీకు ఒక ఆఫర్ ఇవ్వబోతున్నాను. అవునవును, ఆ విషయం గురించి నాకు తెలుసు. అకౌంట్ డీటెయిల్స్ తప్పకుండా మీరు ఇవ్వాల్సిందే సార్. వీళ్ళందరినీ కొట్టండి. డాక్టర్ బాలు, మీరు కిందకెళ్ళి అందరికీ సాయం చేయండి. వీడి సంగతి నేను చూసుకుంటాను.
ఇది పొలం మొత్తం ఉంది పాండా గారు. ముందు వెళ్ళి వాళ్ళని పట్టుకోండి, ఆ తర్వాత హ్యాపీగా చెరుకులు తినండి. ఏంటి అనుమానమా? నేనే పాండాని. తెలుసా, నేనే హనీ. నేనేమి ఇంట్రొడక్షన్ ఇవ్వట్లేదు. నేను ఏమంటున్నానంటే నేను పాండాని. నన్నెందుకు కొడుతున్నావు?